నమస్తే, నేను మీ అడ్వకేట్ శివరావు. కస్టోడియల్ వైలెన్స్, అసలు కస్టోడియల్ వైలెన్స్ అంటే ఏంటి? ఈ కస్టోడియల్ వైలెన్స్ని ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు అనుమతిస్తాయా అనేటువంటి టాపిక్ని మనము ఈరోజు సంచలనంగా మారినటువంటి కృష్ణలంక పిఎస్ సంబంధించినటువంటి ఉదాంతాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక్కసారి మనం ఈ కృష్ణలంక పిఎస్కు సంబంధించినటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్ని గమనించినట్లయితే, ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది సదర్ అక్యూజ్డ్ వ్యక్తి ఎవరైతే సాయి కృష్ణ అని చెప్పేసి ఉన్నారో, ఆ సాయి కృష్ణను లాకప్లో అక్రమంగా ఉంచి చంపడం జరిగింది. దానికి సదరుగా వాళ్ళ మదరు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని చేసినటువంటి రిపోర్టు. ఇది ఒక్కసారి గమనిద్దాము. ఇందులో ఏంటి అని అంటే, మనకి ఇక్కడ ఏంటంటే, ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దట్ బిఫోర్ దిస్ హానరబుల్ కోర్ట్ దిస్ కేస్ ఈజ్ ఇల్లీగల్లీ డిటెన్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ మర్డర్ ఎ పర్సన్ అండ్ ఇంటెన్షనల్లీ కాజింగ్ ద disappearance of evidence and giving false information that occurred between 6/5/2016 at 7 AM and 19/6/2026. ఏంటి అనంటే, ఈ పీరియడ్లో 6/5/2026 నుంచి 19/6/2026 అంటే దాదాపుగా ఒక నెల రోజులకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఆ ఫుటేజ్ అనేది ఆ సదర్ పోలీస్ స్టేషన్లో మాయం చేయబడింది. ఇది నిజంగా కూడా ఏంటి అని అంటే, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తలదించుకున్నటువంటి విషయం అండి. నేను ఎందుకు ఇవి మాట చెప్తా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తలదించుకోవాలి అని అంటే, పోలీసులు అనేవాళ్ళు ప్రజలను కాపాడే వ్యక్తులు, పోలీసులు సమాజాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ప్రజల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు. వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కెమెరాలే పని చేయట్లేదు అంటే, ఇమీడియట్గా వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరు రారండి? పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ఒక గంటలో వాలిపోతారు. అట్లాంటిది పోలీసు వాళ్ళు ఇంటెన్షనల్గా ఒక నెల రోజుల పాటు అటువంటి కెమెరాస్ని పని చేయడం లేదు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే, అది వాళ్ళ నిర్లక్ష్యం అనాలా, లేదు ఈ కేసులో నిజంగానే వాళ్ళు ఆ అక్యూజ్ని చంపి తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అనాలా? మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఆ పోలీసుల మీద చేసినటువంటి ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 107/2026 అండర్ సెక్షన్ 127/4, 127/6, 103/1 అండ్ 238 ఆఫ్ బిఎన్ఎస్. అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మర్డరు సంబంధించినటువంటి అంటే చంపబడినటువంటి హత్య చేసినటువంటి దానికి గాను సెక్షను, మరియు అదేవిధంగా రాంగ్ఫుల్గా అంటే సీక్రెట్గా రాంగ్ఫుల్గా ఒక వ్యక్తిని దాచిపెట్టినందుకు గాను, అంటే 5 రోజుల నుంచి 10 రోజులు ఆ పైన ఒక వ్యక్తిని కస్టడీలో కానీ లేదు ఇంకో విధంగా కానీ సీక్రెట్గా దాచిపెట్టినప్పుడు ఇటువంటి సెక్షన్స్ అనేటివి పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మరి ఇంకా డీటెయిల్గా చూస్తూ ఉంటే, సీసీ కెమెరా రికార్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ APFSL టీమ్ in the presence of the mediators seized to NWS against the deceased issued by the concerned court and the other documents. ఎవరి మీద ఈ యొక్క చార్జెస్ అనేటివి ఫ్రేమ్ చేయడం జరిగిందంటే, ద అక్యూజ్డ్ ఈజ్ వర్క్డ్ యాజ్ అ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కృష్ణలంక పిఎస్ స్టేషన్ ఫ్రమ్ 13/8/2024 to 14/6/2026. ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ రివీల్డ్ దట్ నాన్ బెయిలబుల్ వారెంట్స్. ఇది ఓకే, ఇదంతా మనం ముందుకు చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే, డ్యూరింగ్ ద first week of May 2026, upon coming to know that the deceased had been apprehended and brought to Krishnalanka police station, LW1, the mother of the deceased, went to the police station and found the deceased confined in the lockup with the visible fatal injuries ఆన్ హిస్ పర్సన్. అంటే ఆ వ్యక్తి మీద ఏంటి అని అంటే, ఇంజురీస్ ఉన్నాయి అని చెప్పేసి సదరు ఆ వ్యక్తి యొక్క మదర్ కళ్ళతో చూడడం జరిగింది. నేను ఇంకొక ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఇటువంటి కేసే ఏంటి అంటే 1993లో కూడా జరగడం జరిగింది. లీలాబట్టి బెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా అని చెప్పేసి, ఇది ఈ దేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కేసు అండి. ఏంటి అంటే, అందులో కూడా ఏంటంటే, ఒక కొడుకుని తల్లి స్వయంగా పోలీస్ స్టేషన్లో పోలీసులకి అప్పచెప్పినప్పుడు, ఆ పోలీసులు మరుసటి రోజు తీసుకుపోయి ఒక రైల్వే ట్రాక్ దగ్గర వేయడం జరుగుతుంది. అది ఒక యాక్సిడెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఒకటి గమనించాలి, ఒక్కసారి ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లు తమ కస్టడీలకు తీసుకున్నారు అని అంటే, తిరిగి వాళ్ళని కోర్టు ముందు 24 గంటల్లో ప్రవేశపెట్టే వరకు కూడా అది వాళ్ళ బాధ్యతనే. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, మా కస్టడీలో లేడు అంటున్నారు. మరి మీ కస్టడీలో లేని వ్యక్తి ఎక్కడికి పోయినాడు? ఆ తల్లి స్వయంగా చూసింది కదా, రక్తం మడుగులో ఉన్నటువంటి ఆ కొడుకును ఆ తల్లి స్వయంగా చూసింది. గతంలో కూడా చట్టాలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాయి ఏంటి అంటే, కస్టోడియల్ వైలెన్స్ అనేది చట్టానికి వ్యతిరేకము.
ఈ దేశంలో కస్టోడియల్ వైలెన్స్ చేయడానికి ఆ అనుమతి లేదు అని చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఈ విధంగా కస్టోడియల్ వైలెన్స్లు కస్టోడియల్ డెత్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళకి చట్టాల పట్ల గౌరవం లేకపోవడము, వీళ్ళకి రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడము, వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం కాదు, వీళ్ళ మీద సస్పెండ్ చేయడం కాదు, వీళ్ళకి లైఫ్ సెంటెన్స్ ఇవ్వాలి, అవసరం అనుకుంటే ఇలాంటి పోలీసులకు ఉరి శిక్షలు ఇవ్వాలి, ఆ ఉరి శిక్షలు అమలు చేయాలి. అప్పుడు ఏంటంటే పోలీసులకి ఒక బాధ్యత అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏంటి అని అంటే హెబియస్ కార్పస్ ఈ ఛార్జ్షీట్లో మనం గమనించాల్సినటువంటి మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే హెబియస్ కార్పస్ అనేది ఫైల్ చేయడం జరుగుతూ ఉన్నది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మిస్ అవుతా ఉన్నాడు. ఇక్కడ హెబియస్ కార్పస్ అంటే ఏంటి అని అంటే మనకు నార్మల్గా వచ్చేసి రిట్స్ అనేటివి ఉంటాయి. అపెక్స్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో మనం రిట్స్ వేసుకుంటూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 5 రకాల రిట్స్ ఉంటాయి. ఆ రిట్స్లో వన్ ఆఫ్ ద రిట్ హెబియస్ కార్పస్. ఏంటంటే ఒక వ్యక్తి కనబడకుండా పోయినప్పుడు, ఇల్లీగల్ డిటెన్షన్ అయినప్పుడు ఆ వ్యక్తిని మనం తిరిగి తీసుకురావడం కొరకు, తిరిగి చట్టం ముందు ప్రవేశపెట్టడం కొరకు మనం వేసుకునేటువంటి ఒక రిట్ని హెబియస్ కార్పస్ అంటాము. అక్కడ మనం ఏంటి అని అంటే హెబియస్ కార్పస్ వేసుకున్నట్టు కూడా ఈ ఛార్జ్షీట్ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా డీటెయిల్గా ఈ ఛార్జ్షీట్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ద అఫోరసైడ్ సర్కమ్స్టాన్సెస్ నేమ్లీ ద అప్రిహెన్షన్ ఆఫ్ ది డిసీజ్డ్ ఈజ్ హ్యాండింగ్ ఓవర్ ది అక్యూజ్డ్ ఈజ్ కంటైన్డ్ presence in police custody, the injury noticed in the person, the non-production of the deceased before the magistrate, the suppression of material facts before the Honorable High Court, the absence of CC footage during the relevant period. ఇక్కడ ఏంటి అంటే అత్యంత హీనమైన, దారుణమైన, మన ఇంట్లో ఏదైనా వస్తువు పోతే ఏం చేస్తామండి? ఖచ్చితంగా మనం ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ పోతాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం. కానీ ఇక్కడ దరిద్రం ఏంటి అంటే పోలీసులో సీసీ ఫుటేజే పనిచేస్తలేదు. ఫ్యాక్ట్స్ సప్రెస్ చేసిర్రు, తొక్కు వేసిర్రు, మెటీరియల్ ఫ్యాక్ట్స్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్ అని చెప్పేసి స్వయంగా పోలీసులు అంటే ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో కృష్ణలంక పిఎస్లు, ఈ సదరు ఎస్హెచ్ఓ సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళు వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా గమనించినట్లే పాయింట్ LW1 లిస్ట్ ఆఫ్ విట్నెస్ అంటాం. LW1 అంటే మదర్ ఆఫ్ ది డిసీజ్డ్ ఫైల్ రిట్ పిటిషన్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్. ఎవరు చేసినారు? హానరబుల్ హైకోర్టు ముందు వాళ్ళ మదర్ చేసినారు, వాళ్ళ తల్లి చేసినారు మనం చెప్పినట్టు డిసీజ్డ్. ఇంకో గమనించండి, ఇంకా ఇంత సిగ్గుచేటంటే ఈ సమాజం ఎటువైపు పోతా ఉన్నది అని అంటే డెడ్ బాడీ ఆఫ్ ద డిసీజ్డ్ హ్యాస్ నాట్ యెట్ బీన్ ట్రేస్డ్. పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక అక్యూజ్డ్ కనబడకుండా పోతా ఉన్నాడు, చనిపోతా ఉన్నాడు. ఇన్ని రోజులు అవుతా ఉన్నా కానీ ఆ బాడీని ట్రేస్ చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళే సంపి ఎక్కడో పాతి పెట్టారు. ఇది క్లియర్గా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఐ ఫర్దర్ సబ్మిట్ దట్ ద స్టాట్యుటరీ పీరియడ్ ఆఫ్ ది 24 hours అవైలబుల్. ఇక్కడ ఏంటి అని అంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవప్రదంగా బ్రతికే హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగ ఆర్టికల్ 21 ద్వారా. అదేవిధంగా డిగ్నిటీ ఆఫ్ డెత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈరోజు రాజ్యాంగం చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే సదరు పోలీసులు చట్టాలు వాళ్ళ చేతిలో తీసుకొని ఇలా బ్రిటిష్ వాళ్ళు పోయినరు. కానీ వాళ్ళ వారసత్వంగా ఈ పోలీసులు ఈ విధంగా సామాన్యులను చిత్రహింసలు పెడతా, బాధ పెడతా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మీ కస్టడీలో ఉన్న వ్యక్తి మాయమైతే మీ బాధ్యత కాదా? మన ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువు పోతే మనం ఏ విధంగా బాధ్యత తీసుకుంటాము? అలాంటిది మీరు ఇంత నిర్లక్ష్యంగా ఈ విధంగా ఏ విధంగా జాబులు చేస్తూ ఉన్నారు? మీరు పోలీస్ డ్యూటీకే కాదు మనిషిగా కూడా అన్ఫిట్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. The investigation conducted so far prima facie established that the deceased was apprehended at Markapuram on 6/5/2026 and was thereafter brought to Krishnalanka police స్టేషన్. అంటే ఇక్కడ అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్కు తీసుకొచ్చినట్టు వాళ్ళటువంటి రిపోర్ట్లో వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు. మరి తీసుకొచ్చిన వ్యక్తి ఎక్కడ పోయినట్టు? అప్పర్ హ్యాండెడ్. ఓకే, వాళ్ళు ద మెటీరియల్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఇండికేట్స్ దాట్. ఏం చెప్తా ఉన్నది ఆ మెటీరియల్ అంటే డిసీజ్డ్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పోలీస్ కస్టడీ బియాండ్ ద పీరియడ్ పర్మిటెడ్ అండర్ లా అండ్ వాజ్ నాట్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది. అంటే ఈ మనకు చట్టం క్లియర్గా చెప్తా ఉన్నది ఏంటి అని అంటే ఏ వ్యక్తినైనా మీరు అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా 24 గంటలలోపు మీరు సదరు న్యాయస్థానంలో న్యాయమూర్తుల ముందు మీరేంటంటే సరెండర్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కానీ మీ ఇక్కడ ఏం చేసినారు? ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మీ దగ్గరనే పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు చేసేసి మరి మీరే కొట్టినప్పుడు, మీరే తిట్టినప్పుడు, మీరే పట్టుకున్నప్పుడు, పోలీస్ స్టేషన్లే అన్నీ అయినప్పుడు కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు, జడ్జిలు ఎందుకు? సో ఇదేంటి అంటే
ఇది నిజంగా కూడా ఈ దేశం ఇంకా స్వతంత్ర భారతదేశమా లేకపోతే మనం బ్రిటిష్ల పరిపాలనలో ఉన్నామా అని చెప్పేసి అప్పుడప్పుడు అనుమానం కలుగుతూ ఉంటుంది. అనుమానంలో ఇట్లాంటి కొంతమంది దుర్మార్గమైనటువంటి ఆఫీసర్స్ చేసిన చర్యలే దానికి కారణం అవుతూ ఉంటాయి. ద రోల్ ఆఫ్ అదర్ పర్సన్స్ హూ మే హ్యావ్ participated in the illegal detention of the deceased, suppression of material facts, destructions of evidence, disappearance of electronic records and concealment of the dead body is yet to be fully ascertained. అది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది ఆ డెడ్ బాడీని. The offense under investigations are of an extremely grave nature ఇన్వాల్వింగ్ అలిగేషన్స్ ఆఫ్ ఇల్లీగల్ డిటెన్షన్, కస్టోడియల్ వైలెన్స్. చెప్పినాం కదా, కస్టోడియల్ వైలెన్స్ అనేది ఈ దేశంలో నాట్ పర్మిసబుల్ అండి. దట్ ఈస్ నో ఛాన్స్. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో కస్టోడియల్ వైలెన్స్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. బట్ ద ఫెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కస్టోడియల్ వైలెన్స్ చేయడం జరిగింది. అది దానికి సంబంధించినటువంటి రిపోర్ట్. ద ఇన్వెస్టిగేషన్ ఈస్ కంటిన్యూయింగ్ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్ ఇంక్లూడింగ్ ట్రేసింగ్ ది డెడ్ బాడీ. అంటే డెడ్ బాడీని కూడా ఇంకా లేదు కదా వీళ్ళకి, ఇంకా ఈ డెడ్ బాడీని కూడా సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐడెంటిఫైయింగ్ ఆల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కమిషన్. ఓకే. In view of the stage of investigation, the gravity of the offence, the possibility of tampering with evidence, influencing witness and obstructing the course of justice, the continued detention of the accused is judicial custody is necessary to ensure fair, impartial and effective investigation. ఏంటి అంటే నిన్నటి మొన్నటి దాకా ఎవరైతే వ్యక్తి ఒక ఆఫీసర్గా, ఒక ఎస్హెచ్ఓగా, ఒక పోలీస్గా ఉన్నాడో ఆయన యొక్క కస్టడీ అనేది అవసరం అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రొడ్యూస్ దట్, ఇక మీరు గమనించినట్లయితే ఇంకొక పాయింట్, కస్టడీ ఆఫ్ ద అక్యూజ్డ్ ప్లేస్, డిస్పోజల్ ఆఫ్ ద డెడ్ బాడీ, ద ఐడెంటిటీ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇఫ్ ఎనీ అదర్. ఇప్పుడు ఆ పర్సన్ని వెతకాలి అన్నటువంటి విధంగా ఐ ప్రొడ్యూస్డ్ ద అక్యూజ్డ్ బిఫోర్ ది మెడికల్ ఆఫీసర్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రిమాండ్ రిపోర్ట్ ప్రకారము ఆ పోలీస్ స్టేషన్లోనే, ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఆఫీసర్గా పనిచేసిండో ఆ పోలీస్ స్టేషన్లోనే కస్టోడియల్ డెత్ జరిగిన సందర్భంలో ఈ రిమాండ్ రిపోర్ట్ ఒకటి రాసేసి ఆయననే ఒక అక్యూజ్డ్గా, ఒక హత్యా నేరం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు కోర్టు ముందు జరగడం జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ దేశంలో కస్టోడియల్ వైలెన్స్, కస్టోడియల్ డెత్ అనేది చేయడానికి వీల్లేదని చెప్పేసి చట్టాలు అనేక మార్లు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి ఆశిస్తుంది. ఇప్పుడు ఏంటి అనంటే ఇలాంటివి జరిగినప్పుడు గతంలో మనం చూసినాం తమిళనాడులో ఒక కానిస్టేబుల్, ఒక విమెన్ కానిస్టేబుల్ చాలా చాకచక్యంగా, చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఆ సమాచారాన్ని అంతా కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సదరు కలీగ్స్ ఎవరైతే ఆ కో స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి అనంటే బాధ్యత తీసుకోవాలా, బయటికి రావాలా, ఉన్నదేందో చెప్పాలా. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి జరిగింది ఇంకో రోజు ఇంకోళ్ళకి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేశం అనేది ఒక స్వతంత్ర దేశం, ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఈ దేశంలో ఉన్నటువంటి అద్భుతమైన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరునికి, భారత రాజ్యాంగం మనకి ఏంటి అంటే ఈక్వల్గా బ్రతికే హక్కు, బ్రతికే స్వేచ్ఛను, అధికారాలను ఇచ్చింది. భారత రాజ్యాంగ ఆర్టికల్ 14 నుంచి 19 కావచ్చు, 20 కావచ్చు, 21 కావచ్చు, 22 ఏంటంటే నీ యొక్క డిటెన్షన్ని చెప్తా ఉన్నది. నీకేంటంటే అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు ఎంత డీకే బోస్ కేసులో కూడా ఏంటి అంటే గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్ చాలా క్లియర్గా చెప్పి ఉన్నాయి. గ్రౌండ్స్ ఫర్ అరెస్టే కావచ్చు, లేకపోతే ఇటువంటి కస్టోడియల్ వైలెన్స్ కావచ్చు, చట్టాలు అనేక మార్లు మొత్తుకుంటూ ఉన్నామని కొంతమంది ఆఫీసర్లు చేస్తున్నటువంటి పనుల వల్ల ఈ రాష్ట్రం పరువే కాదు, ఈ సమాజం పరువే కాదు, దేశం పరువు పోయే పరిస్థితి ఉంది. సో తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి ఆఫీసర్లను ముందుగానే గమనించి వీళ్ళకి ఏంటంటే మానసిక పరివర్తన కొరకు శిక్షణ తరగతులకు పంపించి వీళ్ళకి ఒకటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఎట్ ద సేమ్ టైం ఇక మీదట ఇటువంటి కస్టోడియల్ వైలెన్స్ ఈ దేశంలో జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.